ఇక పార్టీ ఫిరాయింపులకు మంత్రి కేటీఆర్ కొత్త భాషను చెప్పడమే కాక వాటిని సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరినవాడు చంద్రబాబు ఏ పదవిలో లేరన్నారు. అలాగే జానారెడ్డి కూడా అన్ని పదవులకు రాజీనామా చేసి ఎలాంటి పదవి లేకుండా కాంగ్రెస్లో చేరింది గుర్తెరగాలని అన్నారు. పార్టీ ప్రజాప్రతినిధి కాదు. జానారెడ్డి గారు కూడా ఈ పార్టీలో అన్ని రాజీనామాలు చేసినాక ఏ పదవి లేకుండా అందులోకి పోయిండు. ఇవాళ నువ్వు చేర్చుకున్న వాళ్ళను శ్రీనివాస్ యాదవ్ను, సాయన్నను, తీగల కృష్ణారెడ్డిని, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని, అదేవిధంగా ధర్మారెడ్డిని మా పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయించి ఆ పార్టీలో చేర్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. అరే కొంతకాలం సాగుద్ది, ఇట్లా సాగినోంది కొంతకాలం నడుస్తుంది, ఎల్లకాలం నడవదు. మనకు పెద్దలు చెప్తూనే ఉంటారు కదా, తాగున్నోంతో సాగున్నోంతో ఎక్కువ మనం ఏం చెప్పినా వినే పరిస్థితి ఉండదని.